వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమం జరుపుకోవడం మరింత గర్వకారణం. ఎందుకని? రాజ్యాంగానికి కట్టుబడి 5 సంవత్సరాలు పరిపాలన చేశాం మనం. ఏ విధమైనటువంటి డీవియేషన్ లేకుండా స్ఫూర్తితో, రాజ్యాంగ స్ఫూర్తితో ఈ దేశంలోనే ఎవరైనా సరే వన్నె కలిగే పరిపాలన ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. అలాంటి పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీకి వస్తే అసలు ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే అర్హత వాళ్ళకు ఉందా? ఎంతోమంది రాజ్యాంగ సభ సభ్యులు అన్ని రకాలుగా అన్ని విధాలుగా తర్కించి శోధించి ముసాయిదాలో అంబేద్కర్ గారి చైర్మన్గా చేసినటువంటి రాజ్యాంగాన్ని కాదని ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న తీరు అసలు అర్హత ఉందా? దేశమంతా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటుంటే తెలుగుదేశం పార్టీ ఈ దినోత్సవం జరుపుకోవడానికి అర్హత ఉందా, ఆ నైతికత ఉందా అనేది రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గమనించాలి. న్యాయం ఎక్కడుంది? సమానత్వం ఎక్కడుంది? సౌభ్రాతృత్వం ఎక్కడుంది? స్వేచ్ఛ ఎక్కడుంది? గడిచిన కాలంలో మీరు ఎక్కడైనా చూడండి, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి స్ఫూర్తిని కలిగించే ఏ అంశమైనా ఈ రాష్ట్రంలో ఉందా? లేదు. ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలం. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు అందరూ చెప్పారు, రాజ్యాంగాన్ని మనం ఆమోదించాం, దానికి ఆమోదోత్సవ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అదేగే అడాప్ట్ చేసుకున్నాం, దాన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేయాలా? వాళ్ళు చేయాల్సినవి ఏంటంటే, ఎప్పుడైతే ఎన్నికల్లో గెలిచారో అది వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగ దినోత్సవం. వాళ్ళకి ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడానికి మాత్రమే వాళ్ళకి అర్హత ఉంది. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో వారు చేస్తున్న పనులు వారే నిర్భయంగా చెప్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని పట్టుకొని చెప్తున్నారు. ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పగలుగుతున్నారు. అంటే ఒక వ్యక్తి తన చేస్తున్న పనులకి చేష్టలకి చెబుతున్న పేరేంటి? రెడ్ బుక్ రాజ్యాంగం. కాబట్టి ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ పార్టీకి అర్హత ఉందా? ఇదే ప్రశ్న. అర్హత ఉందా? ఖచ్చితంగా మాకు అర్హత ఉంది. కాబట్టి ఈవేళ ఇక్కడ నుండి మాట్లాడగలుగుతున్నాం, రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఎందుకంటే మా నాయకుడికి స్ఫూర్తి భారతదేశ రాజ్యాంగం.